नमोऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निदानाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय। ఇంత అందమైన ప్రకృతి, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేదఘోషం వింటుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవలోకం అనేది వేరెక్కడో లేదు, ఈ భూలోకమే దేవలోకం. ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతకాలని ఆశగా ఉంది. గుడ్, వెరీ గుడ్. భగవంతుడా, విజయని మనోవ్యాధి నుండి విముక్తి కలిగించావు, ఆమెకు పునర్జన్మను ప్రసాదించావు, నా ప్రయత్నాన్ని ఫలించేటట్టు చేశావు. నీకు అనంత కోటి ప్రణామాలు. విజయ, ఇంతకంటే చాలా అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను. విజయ, ఈ స్థలం నీకు నచ్చిందా? ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరు జనమంతా దీన్ని నల్ల చెరువు అని పిలుస్తారు, కానీ ఇంత అందమైన చోటుని చెరువు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని నేను మానస సరోవరం అని పేరు పెట్టాను. ఆనంద్, మీరు రాసిన పుస్తకానికి కూడా ఆ పేరే కదా పెట్టారు? అవును, నీకు కూడా తెలుసా? గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళు నంత అందంగా ఎప్పుడూ లేదు. ఎందుకో చెప్పు చూద్దాం. నాకు తెలీదు. ఎందుకని? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, అందుకని. నేను మీతో పాటు ఉండటం అంత ఇష్టమా? నేను నీకు తోడుగా ఉండటం నీకు ఇష్టమేనా?